ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ పాదవల్లభ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశయులందరికీ శతకోటి సహస్ర ప్రణామం, నమస్సుమాంజలి. 2025 అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహాలు ఏ విధంగా మనకి అనుకూలిస్తున్నాయి, అనుకూలించని గ్రహాలకి ఎటువంటి పరిహారాలు మనం చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మనం ముందుకు సాగగలుగుతాం, మన జీవితాన్ని ఆనందమయం చేసుకోగలుగుతాం తెలుసుకుందాం. అక్టోబర్ నెలలో గ్రహాలలో బుధుడు తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే ఈ విధంగా బుధుడు మారటం వల్ల వృషభ రాశి వారికి, కర్కాటక రాశి వారికి, కన్యా రాశి వారికి, ధనుస్సు రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. అంటే బుధుడు వీరికి యోగిస్తున్నాడు. ఇట్లా యోగదాయకంగా ఉండడం వల్ల వీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేసేటువంటి శక్తి పెడుతుంది. అలాగే విద్యారంగంలో మంచి ఉన్నత స్థానానికి ఎదగగలుగుతారు. అలాగే విద్యార్థులు ప్రతి పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించగలుగుతారు. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నం చేసే పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే విదేశాల్లో యూనివర్సిటీస్లో సీట్లు పొందడానికి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా తప్పకుండా వారికి సీట్లు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తాయి. తప్పకుండా సీటు సంపాదించగలుగుతారు, విజయాన్ని పొందగలుగుతారు. అదే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేసేవారికి కూడా తప్పకుండా విజయం సాధించగలుగుతారు. అలాగే వ్యాపారస్తులు వ్యాపారాల్లో మంచి లాభాన్ని పొందగలుగుతారు, నూతన వ్యాపారాన్ని మొదలుపెట్టగలుగుతారు, అన్ని విధాలుగా ముందంజ వేయగలుగుతారు. ఈ వృషభ రాశి వారు, కర్కాటక రాశి వారు, కన్యా రాశి వారు, ధనుస్సు రాశి వారు ఈ అక్టోబర్ మాసం అలాగే అక్టోబర్ 24వ తేదీ నుంచి చివరి వరకు బుధుడు వృశ్చిక రాశిలోకి మారుతాడు. ఆ రాశుల్లో మారినప్పుడు మిథున రాశి, సింహరాశి, తులారాశి, మకర రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అన్ని రంగాలలో విజయాన్ని సాధిస్తారు, అభివృద్ధిని పొందగలుగుతారు, ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు. వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. కొత్త నూతన వ్యాపారాలు కూడా మొదలు పెడతారు. కుటుంబంలో శుభకార్యాలు చేయగలుగుతారు. విద్యార్థులకు విద్యారంగంలో అద్భుతమైనటువంటి మంచి ఉత్తీర్ణత ఏర్పడుతుంది. అలాగే అక్టోబర్ 9వ తేదీ నుంచి శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే శుక్రుడు కన్యా రాశిలో ప్రవేశించినప్పుడు వృషభ రాశి వారికి, మిథున రాశి వారికి, సింహరాశి వారికి, కన్యా రాశి వారికి, మకర రాశి వారికి, కుంభరాశి వారికి ఈ 6 రాశుల వారికి శుక్రుడు అమోఘంగా యోగిస్తున్నాడు. శుక్రుడు అద్భుతంగా యోగించాడు అంటే సినిమా రంగంలో ఉన్నవారికి, చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి, టీవీ మీడియా రంగంలో ఉన్నవారికి అద్భుతమైనటువంటి అవకాశాలు రావడం, గుర్తింపు రావడం, సన్మానాలు జరగడం, సత్కారాలు జరగడం జరుగుతుంది. అలాగే సంగీత, నృత్య
లో ఉన్న వారికి కూడా మంచి గుర్తింపు రావడం, అవార్డులు కొట్టడం, మంచి మంచి పేరు ప్రఖ్యాతులు పొందడం కూడా జరుగుతుంటుంది. అలాగే ప్రేమికుల మధ్య ఏమన్నా విభేదాలున్నా తొలగిపోయి అద్భుతంగా ఒకరికొకరు కలుసుకొని పెద్దలతోటి పర్మిషన్ తీసుకొని వివాహం చేసుకుంటానికి కూడా ముందంజ వేయగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది, అన్యోన్యత దాంపత్య జీవితంగా ఉంటారు. అలాగే అక్టోబర్ 17వ తేదీ నుంచి చివరి వరకు సూర్యుడు తులారాశిలో ప్రవేశిస్తున్నాడు. అంటే 4 రాశుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఆ 4 రాశులు ఏవి అంటే వృషభ రాశి, ధనుస్సు రాశి, మకర రాశి, కుంభరాశి. ఈ 4 రాశుల వారు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఏ పని మొదలుపెట్టినా కూడా 3 పూలు 6 కాయలుగా వెదజల్లుతారు. అలాగే మంచి మంచి ప్రాపర్టీస్ కొనుగోలు చేయగలుగుతారు. మీకున్నటువంటి ఏమన్నా ప్రాపర్టీస్ అమ్మగలిగితే మంచి లాభాలకు అమ్మగలుగుతారు. రాజకీయ నాయకులకు అద్భుతంగా ఉంటుంది. కొన్ని మిరాకిల్స్ జరుగుతాయి రాజకీయ జీవితంలో. అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్న వారికి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ధైర్యంతో ముందుకి సాగగలుగుతారు. అలాగే అక్టోబర్ 18వ తేదీ నుంచి అక్టోబర్ చివరి వరకు దేవగురువు అయినటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. అంటే 5 రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది. మిథున రాశి వారికి, కన్యా రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, మకర రాశి వారికి, మీనరాశి వారికి అద్భుతమైనటువంటి యోగం ఉంది. వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. గురుబలం అద్భుతంగా పెరుగుతుంది. ఎప్పటి నుంచో వీరు ఆర్థిక పరంగా చితికిపోతున్న వారికి ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు. జీవితంలో వారు సాధించాలనుకున్నదంతా కూడా ఈ మాసంలో సాధించగలిగేటువంటి శక్తిని పొందగలుగుతారు. గురు అనుగ్రహ కటాక్షాలు పరిపూర్తిగా ఉండడం వల్ల. అలాగే అక్టోబర్ 27వ తేదీ నుంచి 31 వరకు కుజుడు వృశ్చిక రాశిలో ప్రవేశిస్తున్నాడు. అలా ప్రవేశించడం వల్ల 3 రాశుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మిథున రాశి వారు, కన్యా రాశి వారు, మకర రాశి వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. వీరికి మాటకి కూడా తిరిగి ఉండదు. ఈ కుజుడి యోగం బాగుంది కాబట్టి వీరు ఎప్పటి నుంచో కొన్ని పొలాలు కొనుక్కోవాలి, ఇల్లులు కొనుక్కోవాలి, విల్లాలు కొనుగోలు చేయాలి అనుకునే వారికి అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా కొనుగోలు చేస్తారు. అలాగే తోటలు కొనుక్కోవాలి అనుకునే వారికి కూడా మంచి అవకాశంగా ఉంటుంది. అప్పులు ఎప్పటి నుంచో మిమ్మల్ని పట్టి పీడిస్తున్న అప్పులన్నీ కూడా ఒక విధంగా తీర్చగలుగుతారు. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా మీకు క్వాలిఫికేషన్కి తగ్గటువంటి ఉద్యోగాలు మీకు తప్పకుండా లభిస్తాయి. అలాగే ఒక విధంగా చెప్పాలంటే ఈ జాక్ పాట్ కొట్టే అవకాశం కూడా ఉంటుంది ఈ 3 రాశుల వారికి. ఇంకా గృహాలు కొనుగోలు చేయాలి, కొనుక్కోవాలి, మనకి ఏ విధమైనటువంటి ఇల్లు లేదు, మనకు ఇల్లు ఏర్పరచుకోవాలి అనుకునే వారికి తప్పకుండా మీరు ఈ మాసంలో గట్టి ప్రయత్నం చేసుకోండి. అలాగే డిసెంబర్ లోపల గట్టి ప్రయత్నం చేసుకోండి. కుజుడికి కందులు కేజింబావు దానంగా ఇవ్వండి. గృహం లేదు అనుకునే వారికి తప్పకుండా గృహప్రాప్తి కలిగేటువంటి యోగం ఉంది. కర్కాటక రాశి వారికి తిరుగులేదండి, అద్భుతంగా ఉంది. మంచి విజయాన్ని సాధించగలుగుతారు. ఏ పనిలోనైనా విజయాన్ని పొందగలిగేటువంటి అవకాశాన్ని మీకు ఇచ్చాయి గ్రహాలు. అలాగే ఉత్సాహంగా, ఉల్లాసంగా ముందుకు సాగగలుగుతారు. అందరి చేత మెప్పు పొందగలుగుతారు. వాయిదాలు పడుతున్న కోర్టు కేసులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఆ కోర్టు కేసులన్నీ కూడా మీకు అనుకూలంగా వస్తాయి. కుటుంబంలో కొన్ని శుభకార్యాలను చేయడం కూడా జరుగుతుంది. ఉపనయనాలు చేసుకుంటారు.
పెళ్ళిళ్ళు చేస్తారు, కొన్ని శుభకార్యాలను కూడా ఇంట్లో చేయడం జరుగుతుంది. అలాగే సంతానం వలన మంచి లాభదాయకంగా ఉంటుంది. సంతానం విదేశాల్లో ఉన్నవారు తల్లిదండ్రులకి కొంత డబ్బు పంపించడం, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే ఆర్థిక పరంగా బాగా ఎదగగలుగుతారు. మీరు శత్రువులు అందరూ కూడా మిత్రులు అవుతారు, మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో సంతానం లేని వారికి బాధపడుతున్నారా? తప్పకుండా మీరు గట్టి ప్రయత్నం చేసుకోండి. తప్పకుండా సంతాన యోగం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆదాయం తక్కువగా ఉందా? ఆదాయ మార్గాల్ని వెతుక్కుంటారు, మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. ధనం ఎప్పుడు మీ దగ్గర నిల్వ ఉండేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఈ మాసంలో. ఖర్చులు ఆచితూచి ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగలుగుతారు. సంఘం కోసం కొంత మీరు వెచ్చించడం కూడా జరుగుతుంది. కుటుంబంలో అందరూ కలిసి తీర్థయాత్రలను చేస్తారు, మంచి పుణ్యక్షేత్రాలను కూడా దర్శిస్తారు. మీకు తోచిన విధంగా కొంత సహాయ సహకారాలు అందిస్తారు. బీద ప్రజలకి ధైర్యంగా విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగడం జరుగుతుంది. విద్యార్థులకు అన్ని రంగాలలోనూ విజయాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులకు మంచి ధనయోగం ఉంది. వ్యాపారంలో మంచి లాభాలను పొందగలుగుతారు. ఒక వ్యాపారం చేస్తూ 4-5 రకాల వ్యాపారాలు పెట్టాలనుకునే ఆలోచన వస్తుంది. తప్పకుండా మంచి భాగస్వాములతోటి మంచి వ్యాపారాన్ని పెట్టగలుగుతారు. అలాగే కుటుంబంలో సభ్యులందరూ కలిసి ఒక స్థాయికి ఎదగడానికి మంచి మార్గాన్ని వెతుకుతారు. తప్పకుండా మీకు మంచి మార్గం ఏర్పడుతుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. శత్రువులందరూ మిత్రులుగా మారి మీ సహాయ సహకారాలు అందించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. పెళ్లి కాని అమ్మాయిలకు, పెళ్లి కాని అబ్బాయిలకు పెళ్ళిళ్ళు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. తప్పకుండా సంబంధాలు మీకు వస్తాయి. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి, కళాకారులకు మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి తప్పకుండా మంచి యోగం ఉంది. విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వారికి కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది. విదేశాల్లో వ్యాపారం చేస్తున్న వారికి కూడా మంచి లాభాలు వస్తాయి. విదేశాల్లో గృహాలు కొనుగోలు చేసుకోవాలనుకునే వారికి కూడా ఇది మంచి అవకాశం. అలాగే ప్రేమికుల మధ్య ఉన్నటువంటి విభేదాలన్నీ తిరిగిపోయి అన్యోన్యతగా ఉంటారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది. అలాగనే మంచి మంచి ప్రణాళికలు వేసుకుంటారు. విహారయాత్రలు కూడా చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో. ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు శివారాధన చేయండి. శివుడికి నమ్మక చెమకాలతోటి ఒక్కసారి రుద్రాభిషేకం చేయించుకోండి. మాస శివరాత్రికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు. మీరు కుటుంబ పరంగా చాలా బాగుంది. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మీకు మనశ్శాంతిగా ఉండగలుగుతారు. మీరు అనుకున్నటువంటి గోలు కొట్టడానికి దగ్గరగా వెళ్ళగలుగుతారు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారా? అయితే ఉద్యోగం దొరకటం లేదు కదా, అన్ని దగ్గరగా వచ్చి దూరం వెళ్ళిపోతున్నాయి. అయితే మీరేం చేస్తారంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి జాబ్ ఆయిల్ అనేటువంటి ఒక ఆయిల్ మా దగ్గర దొరుకుతుంది. దాన్ని మీరు వాడటం వల్ల గ్రహాలన్నీ కూడా బ్యాలెన్సింగ్ అవుతాయి. తప్పకుండా ఉద్యోగం వస్తుంది. అలా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన దగ్గర. అలాగే వ్యాపారంలో అభివృద్ధి కలగడం పోతే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఇంకా ఇంకా వ్యాపారాన్ని బాగా చేసుకోవాలంటే బిజినెస్ ఆయిల్ అనేటువంటి ఆయిల్ ఒకటి మా దగ్గర దొరుకుతుంది. అది కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు వాడి చూడండి, చాలామంది వాడారు. అది జన ఆకర్షణ కలిగిస్తుంది. దాని తర్వాత మనీ అట్రాక్షన్ ఆయిల్ అంటే ధన ఆకర్షణ. బిజినెస్ బాగుంది కానీ డబ్బులు రావట్లేదండి అనుకున్న వారికి తప్పకుండా జనాకర్షణతో పాటు ధనాకర్షణ కూడా కలగడానికి మనీ అట్రాక్షన్ ఆయిల్ అనేటువంటి ఆయిల్ కూడా దొరుకుతుంది. ఇది జీవితంలో కూడా చాలా ముఖ్యమైనటువంటివి. జన ఆకర్షణ కావాలి, ధన ఆకర్షణ లేకపోతే ప్రతి మనిషి కూడా ఏమీ చేయలేడు. వీటితో పాటు చదువుకునేటువంటి మన పిల్లలకి జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది.
పిల్లలు ఎంత చదివినా ఎదగలేకపోతుంటారు. అటువంటి పిల్లలకి జ్ఞాననేత్రం కోసం ఆయిల్ ఉంటుంది. తర్వాత పిల్లల కోసం కాన్సన్ట్రేషన్ అంటే మంచి జ్ఞాపక శక్తితో కూడినటువంటి ఆయిల్స్ ఉంటాయి. కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ అంటారు. ఆ ఆయిల్ పిల్లలకి వాడటం వల్ల అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి, స్కూల్లో టీచర్ చెప్తుంటేనే వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ పెరుగుతూ ఉంటుంది. ఇవి కాకుండా మ్యారేజ్ కాని వాళ్ళకి ఇబ్బంది పడుతుంటే మ్యారేజ్కి సంబంధించిన ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి. అవి కూడా వాడటం వల్ల తప్పకుండా తొందరగా మ్యారేజ్ అవుతుంది. అలాగే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్, గ్రహాలన్నిటికీ ఏ గ్రహాలు మనకి బాగలేదు ఆ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్ని మన దగ్గర దొరుకుతాయి. అలాగే షట్చక్రాలు, మూలాధారం నుంచి శాస్త్రం దాకా, మూలాధార, స్వాధిష్టానం, మణిపుర, అనాహుత, విశుద్ధ, జ్ఞాననేత్రం, సహస్ర, ఈ షట్చక్రాలన్నిటికి కూడా సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి. అద్భుతంగా పనిచేస్తాయి. ఈ ఆయిల్స్ మూలాధార పైల్స్కి కానీ, షుగర్కి కానీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటికి కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా అని, బాడీ పెయిన్స్ ఉన్నా, ఇవన్నిటికి సంబంధించినటువంటి ఆయిల్స్ మన దగ్గర లభిస్తాయి. ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. తక్కువ రేట్లో ఉంటాయి, అద్భుతంగా పనిచేస్తాయి. ఇప్పుడు పలానా గురుగ్రహం బాగలేదు, ఒక స్టోన్ పెట్టుకోవాలంటే చాలా ఖరీదు ఉంటుంది. 10,000 రూపాయలు మనం స్టోన్ పెట్టుకోలేము. ఇవి ఆయిల్ చాలా తక్కువ ఉంటుంది, దానికి 100 రెట్లు అద్భుతంగా పనిచేసేటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి. ఇవి మీరు ఎవరికి కావాలో సంప్రదించండి. నా నెంబర్కి నేను ఇస్తాను, వాడండి. మీరే 10 మందికి చెప్తారు. అద్భుతంగా ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు.